తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికపై చర్చ జరుగుతోంది. డిపిఆర్ లో 63,352 కోట్లు చూపెట్టారు. కాగ్ లో ఈ నివేదిక అందించింది. కాగ్ 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని కాగ్ నివేదిక తెలిపింది. ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు 1,47,427 కోట్ల ఖర్చు కాగ్ నివేదికలో తెలిపింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏడాదికి 14,500 కోట్ల వరకు ఖర్చు, రుణాల చెల్లింపుల కోసం మళ్లీ అప్పులు తెచ్చారంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. డిపిఆర్ లో 63,352 కోట్లు చూపెట్టగా 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచినట్టు నివేదికలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు 1,47,427 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది నివేదిక. ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏడాదికి 14,500 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. రుణాల చెల్లింపుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాగ్ నివేదికలో తెలిపింది. గ్రాంట్ల మళ్లింపు, నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా తెలిపారు. బకాయిలు వసూలు చేయలేకపోయారని, కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారని, సకాలంలో రికార్డులు సమర్పించలేదని కాగ్ నివేదిక ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, కాగ్ నివేదిక ఏం తేల్చింది? కృప, కాగ్ రిపోర్ట్ ఈ రోజు అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించిన చాలా అంశాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కేవలం 3 సంవత్సరాల్లోనే రెట్టింపు చేసిరు. మొదట్లో డిపిఆర్ లో పేర్కొన్న విధంగా ఏవైతే అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలను దాదాపుగా 3 years లోనే దాన్ని పెంచడం జరిగిందంటూ కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా డిపిఆర్ లో 63,352 కోట్లు చూపెట్టినప్పటికీ దాని అంచనాలు మాత్రం 1,06,000 కోట్లకు పెరిగాయంటూ కూడా కాగుతున్న రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే నిర్మాణంలో వరకు 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. కానీ అక్కడ తీరా చూస్తే మాత్రం ఆ పరిస్థితులు కూడా లేవు అని చెప్పేసి కాగుతున్న రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద కాగ్ అనేది చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం చూసినట్లయితే కనుక అనేక అంశాలు, ముఖ్యంగా కాళేశ్వరం విషయానికి సంబంధించి ఇప్పటికే ఆరోపణలు ఒకవైపు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షం పైన ఇరువైపులా ఉండి ఒకవైపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కాగ్ రిపోర్ట్ కూడా ఇప్పుడు బయటపడడం అనేది చాలా క్యూరియాసిటీగా, అంటే ఒక విధంగా రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యడానికి దాదాపు 1,47,427 కోట్లు ఖర్చు అవుతున్నట్టు కూడా కాగ్ తన రిపోర్ట్లు పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటివరకు 94,000 కోట్లు ఖర్చు అయినప్పటికీ మొత్తం ఇది ప్రజెంట్ 2 TMCల వరకు ప్రతిపాదించినట్లుగా అయితే 2 TMCలు అంటున్నారు. ఆ 2 TMCలు పూర్తి కావడానికి దాదాపుగా 1,47,000 కోట్లు కావాల్సి వస్తున్నట్టు కూడా కాగు తన రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఎక్కువగా దీనికి సంబంధించి అందులో రైట్ ప్రతాప్.